వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ కు చేయూతనివ్వండి. రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 2028కి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. హైదరాబాద్ ను డేటా సెంటర్ హబ్ గా మారుస్తాం. వికసిత భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరో న్యూస్, సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈడీ ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ఉండడం రాష్ట్రానికే అవమానం. గవర్నర్ ను కలిసి ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతాం. కేటీఆర్ వ్యాఖ్యలు. పార్టీ విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని వ్యాఖ్య. మరో న్యూస్, కవిత లేఖ నుండి దృష్టి మళ్లించేందుకే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మరో న్యూస్, ముందే పలకరించిన నైరుతి. కేరళను తాకిన రుతుపవనాలు జూన్ 1న తెలంగాణకు. మరో న్యూస్, రేషన్ తీసుకోవడం లేదు, కార్డుదారులేమయ్యారు. సన్న బియ్యానికి ముందుకు రాని వారు 1,62,773 మంది. జిల్లాల వారీగా కొనసాగుతున్న విచారణ. ఇప్పటికే 6,000కు పైగా కార్డులు అనర్హులుగా గుర్తింపు. మరో న్యూస్, పంట ఉత్పత్తుల అక్రమ రవాణాపై నిఘా. కొత్తగా 50 చెక్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణ నుండి ధాన్యం, పంట ఉత్పత్తుల అక్రమ రవాణాను నిరోధించడానికి అడ్డదారులపై నిఘా పెంచారు. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ. తండ్రి కేసీఆర్ తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఆయన పిలుపు కోసం ఎదురుచూపు. లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్ తనయ్య. లీకు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే. రోజంతా ఇంటికే పరిమితం. భర్త తరపు కుటుంబం సన్నిహితులతో మంతనాలు. మా పార్టీలో రేవంత్ కోవట్టులుండొచ్చు. ఒక్కసారి వాళ్ళంతటా వాళ్లే బయటపడతారు. లేఖ రాయడం పెద్ద విషయమేమీ కాదు. పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి. ఎంత పెద్ద నేతలైనా ఇదే సూత్రం. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఫామ్ హౌస్ కి ఎవరిని రానివ్వని కేసీఆర్. మరో న్యూస్, అందాల పోటీల్లో వేశ్యల. నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. 24 గంటల పాటు మేకప్ లో ఉండాలని, బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగ్లీ ఆరోపణలు. పోటీ నుండి తప్పుకున్నట్టు ప్రకటన. ఆరోపణల నిరాధారం. తల్లికి బాగోలేదని చెప్పి వెళ్లిపోయారు. జూలియా మోర్లే. చేనేత వస్త్రాల్లో మరింత అందాల భామల ర్యాంప్ వాక్. ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే. ఆసియా ఓషియానా విజేతగా నందిని. మరో న్యూస్, కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు. సినిమా సంఘాల ప్రతినిధులు రావాల్సిందే. థియేటర్ల బంద్ పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం. థియేటర్ బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ. మరో న్యూస్, స్వదేశానికి పంపే సొమ్ముపై పన్ను 3.5%. రెమిటెన్స్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ ను స్వల్పంగా తగ్గించిన ట్రంప్ సర్కారు. తొలుత ప్రతిపాదించినది 5%. ఎన్ఆర్ఐలకు ఊరటనిచ్చిన నిర్ణయం. అమెరికాలో ఫోన్లు తయారు చేయకుంటే దిగుమతి సుంకం. శాంసంగ్ కంపెనీకి ట్రంప్ హెచ్చరిక. మరో న్యూస్, కలిసి పని చేద్దాం, పెట్టుబడులకు పెద్దపీట వేయండి. వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం అత్యంత కీలక ప్రాధాన్యాంశాలు. వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి. అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యం. నీతి ఆయోగ్ భేటీలో మోడీ పిలుపు. బీహార్ సీఎం సహా పలువురు గైర్హాజరు. మెట్రో 2కు అనుమతి ఇవ్వండి. ఆర్ఆర్ఆర్ కు ఆమోదం తెలపండి. బందర్ పోర్టు, హైదరాబాద్ డ్రై పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవేను మంజూరు చేయండి. యూపీ, తమిళనాడు, ఏపీ మాదిరిగా తెలంగాణను ప్రోత్సహించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. వికసిత్ భారత్ బాటలో ఆ లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ 2047 విజయ్ రూపకల్పన. నేషనల్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్ ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాం. ఈ దేశం రాష్ట్రాల సమైక్య. తెలంగాణకు సహకరించండి. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ జరిపాం. బీసీ రిజర్వేషన్లు 42% పెంచాం. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చాం. మాదక ద్రవ్యాల నిర్మూలనలో నంబర్ 1 గా తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తూ మాస్టర్ ప్లాన్. ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం.
మనమంతా టీమిండియా. అప్పుడు ఏ లక్ష్యమో అసాధ్యం కాదు. నీతి ఆయోగ్ భేటీలో సీఎంలకు పిలుపు. రాష్ట్రానికో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం. ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లంతా భారత్ పైన చూస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాలతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని రాష్ట్రాలన్నీ ఒడిసి పట్టుకోవాలని, పెట్టుబడులను ఇతోధికంగా కలిపినట్టుగా సాగితే సాధించలేని లక్ష్యమంటూ ఉండదన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీ ఇందుకు వేదికైంది. గ్రామం మొదలు రాష్ట్ర స్థాయి దాకా ప్రగతి వేగాన్ని పెంచి వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 కు ముందే సాధిద్దామంటూ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ను సీఎంలంతా ముక్త కంఠంతో సమర్థించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని కోరారు. కలిసి వికసిద్దాం. తెలంగాణ రైజింగ్ 2047తో ప్రగతి పథం. $1 ట్రిలియన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణను తొలి స్థానంలో నిలుపుతాం. మహిళా యువత సాధికారతే లక్ష్యంగా ముందుకు. వికసిత భారత్ లక్ష్య సాధనకు కేంద్రం సహకరించాలి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు. కమారో న్యూస్. కేరళ చేరిన నైరుతి అంచనా కంటే 3 రోజుల ముందే రాక. ప్రస్తుతం చురుకుగా కదులుతున్న రుతుపవనాలు 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం. నేడు రేపు కొన్ని చోట్ల వర్షాలు. నైరుతి రుతుపవనాలు కేరళకి ప్రవేశించాయి. శనివారం ఉదయం కేరళ భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయని, లక్షద్వీపులతో పాటు కేరళ రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించినందుకు అత్యంత తక్కువ సమయం పడుతుందని వివరించారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు తాకాయి. మరో న్యూస్. బ్యూటీ విత్ పర్సన్స్ అనేది డొల్లా. యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకున్న పరిస్థితులు అలా లేవు. అందుకే వైదొలిగా స్పాన్సర్ల పక్కన ఆటాడే కోతుల్లో కూర్చోబెట్టారు. అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ వినోదం పంచాలన్నారు. మిస్ వరల్డ్ నిర్వాహకులపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు ఖండించిన మిస్ వరల్డ్ సీఈఓ. ఆరోపణలు నిరాధారణమని స్పష్టీకరణ. ఇక ఇవి సాక్షి ఎడిషన్ హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. బీఆర్ఎస్ లో రేవంత్ కోవట్టులు. టైం వచ్చినప్పుడు వాళ్లే బయటపడతారు. కేటీఆర్ వ్యాఖ్యలు. రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్, శని. కాంగ్రెస్ వాటిని వదిలించడమే మా పని. అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. ఢిల్లీలో రేవంత్ కు 2 బాసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు, నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. గతంలో పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టినప్పుడు లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది. అది నేనైనా వేరే ఇంకెవరైనా ఇలాగే ఉండాలి. చెల్లె నోట దయ్యాలు అన్న నోట కోవట్టులు. దయ్యాలెవరు, కోవట్టులెవరంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ. కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరిగిందా అనే అనుమానాలు. ఇంటి నుండే కవిత రాజకీయ సమావేశాలు, కొత్త పార్టీ పెడతానంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ. బీఆర్ఎస్ 3 ముక్కలవడం ఖాయం. వాటాల పంపకాల్లో తేడాతోనే కవిత తిరుగుబాటు. మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో కవితే చెప్పాలన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరో న్యూస్. టీమిండియా పనిచేద్దాం. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోడీ పిలుపు. టీమిండియాలా పనిచేద్దాం అంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ సాకారం అవుతుంది. ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్ను ప్రతి రాష్ట్రం డెవలప్ చేసుకోవాలి. మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. హాజరు కాని కేరళ, బెంగళూరు, పుదుచ్చేరి సీఎంలు. లెటర్ పంపిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేంద్రం, రాష్ట్రాలు టీమిండియా లాగా కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలా చేస్తే ఇండియాకు అసాధ్యమనేది ఉండదని, 2047 నాటికి వికసిత భారత్ సాకారం అవుతుందని చెప్పారు. శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన నీతి ఆయోగ్ 10వ సమావేశంలో మోడీ మాట్లాడారు. పర్యాటకం, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. మరో న్యూస్. ఓఆర్ఆర్ దాకా మహానగరం. ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలోకి
2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే ఛాన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 51 గ్రామాలు ఓఆర్ఆర్ లోపలి మున్సిపాలిటీల్లో విలీనం. ఒకటే కార్పొరేషన్ ఉంచడమా, 2 కార్పొరేషన్లను విధించడమా? ఢిల్లీ, ముంబై కార్పొరేషన్లను స్టడీ చేస్తున్న ఆఫీసర్లు త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 625 చదరపు కిలోమీటర్లు ఉండగా మున్సిపాలిటీల విలీనంతో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. అప్పుడు దేశంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్ద సిటీగా గ్రేటర్ హైదరాబాద్ అవతరిస్తుంది. కాగా ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ సిటీకి మొత్తంగా ఒక్కటే కార్పొరేషన్ ఉండటమా, నార్త్ సౌత్ లేదంటే ఈస్ట్ వెస్ట్ గ్రేటర్ సిటీలుగా 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరో న్యూస్, మీ ధైర్యానికి సెల్యూట్, దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. పూంచ్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థలాల పరిశీలించారు రాహుల్ గాంధీ. మరో న్యూస్, బనకచర్లను ఆపండి, జిఆర్ఎంబికి తెలంగాణ లేఖ. విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ ఈఎన్సీ అనిల్ లేఖ నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన చేష్టలున్నారని సూచిస్తున్నారని ఫైర్. బొల్లాపల్లి రిజర్వాయర్లో గ్రామాల ముంపుపై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ చర్చిస్తున్నారు. వెంటనే స్పందించాలని డిమాండ్.